లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మన దృక్పథాన్ని మార్చుకుంటే ప్రపంచాన్ని చూసే తీరుని మార్చుకోవచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మనం ఇప్పటివరకు గతం నుండి ఎంత మార్పు చెందామంటే మన అనుభవాలు, తెలివితేటలు, ఆలోచనలు కాలంతో పాటు మన దృక్పథాలు, నమ్మకాలు మార్చుకుంటా రాబట్టే. అయితే ఈ దృక్పథ మార్పులు మనల్ని ఎటు నడిపించినా అవి నెరవేర్చే కర్తవ్యం మన ప్రపంచాన్ని చూస్తున్న తీరుని మార్చటమే. ఈ మార్పు చాలా శక్తివంతమైనది. సత్యం ఏదైనా కాకపోయినా ఈ మార్పు మన వైఖరిని, మన ప్రవర్తనను నిర్దేశిస్తుంది. ఇదే మన మానవ సంబంధాలను కూడా నిర్దేశిస్తుంది. ఉదాహరణకు చిన్న కథ. ప్రశాంతంగా ఉన్న పార్కులోకి ఒకతను పిల్లలతో వచ్చాడు. పిల్లలు పార్కులోకి రాగానే ఆడుకుంటూ అల్లరి చేయటం మొదలుపెట్టారు. పిల్లల్ని తీసుకొచ్చిన అతను ఇవేమీ పట్టనట్టు ఒక చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచిస్తున్నాడు. పిల్లల అల్లరి మరీ ఎక్కువై చుట్టుపక్కల ప్రశాంతంగా కూర్చున్న వారికి అంతరాయం కలిగించింది. పిల్లల్ని తీసుకొచ్చిన అతనికేసి చిరాగ్గా చూసి, పిల్లలు ఎంత అల్లరి చేస్తుంటే ఏం పట్టినట్టు అలా కూర్చున్నారేంటి, కాస్త అదుపులో పెట్టండి అని చుట్టుపక్కల వారు కోప్పడగా, చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్న అతను ఉలిక్కిపడి, మీరు చెప్పింది నిజమే, ఏదో ఒకటి చెయ్యాలి. ప్రక్కన హాస్పిటల్లో ఒక గంట క్రితమే వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళకి ఈ విషయం తెలియక అలా అల్లరి చేస్తున్నారు. క్షమించండి, నాకు ఏం చేయాలో తెలియక ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పాడు. అప్పటి వరకు పిల్లల అల్లరికి చిరాకు పడ్డ వాళ్ళందరూ జాలి దయతో వాటిని చూడసాగారు. అప్పటి వరకు ఉన్న వారి దృక్పథం మారిపోయింది. ఇలానే మనం అనుకునేది ఒకటే, అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అసలు విషయం తెలుసుకున్నాక మన దృక్పథాలు మారిపోతూ ఉంటాయి. పరిపూర్ణమైన సమగ్రమైన మార్పు రావాలంటే మన మూల దృక్పథాన్ని మార్చుకోక తప్పదు. మనం పై మార్పుల కోసం ప్రయత్నం మానేసి సమూలమైన మార్పు కోసం కృషి చేసినప్పుడే మనకి ఫలితాలు వస్తాయి. మన పరిమిత దృష్టి వలన వాస్తవికతను గ్రహించలేము. తమ అనుభవాలలోంచి, నియంత్రణలో నుంచి ఏర్పరచుకున్న దృక్పథాల నుంచి ప్రపంచాన్ని చూస్తారు అందరూ. కానీ మనం చూసేది అసలైన ప్రపంచం కాదు. మానవుని అభివృద్ధి, ఆనందం కలిగించే సిద్ధాంతాలు ఉంటాయి. వీటి విలువను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని తనకు అన్వయించుకున్న సమాజం నిలిచి వెలుగుతుంది, లేనప్పుడు ఛిద్రమవుతుంది. మరొక ఉదాహరణ నిజాయితీ, రుజువర్తన. ఈ రెండు దీర్ఘకాలిక మానవ సంబంధాలను నెలకొల్పడానికి, పరస్పర నమ్మకాన్ని పెంచుకోవడానికి ఎంతో అవసరం. మరొకటి ఏంటంటే మానవులకు ఉండవలసిన మర్యాద, హోదాతనం. ఎవరు ఎవరికి తక్కువ కాదన్న పరిజ్ఞానం అనమాట. మరొకటి ఏంటంటే సేవ, అంటే సమాజానికి మన వంతు సేవ. మరొకటి జీవన నాణ్యత, అంటే మన జీవితానికి విలువలు, నాణ్యమైన విలువలు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఇంకా అండదశలోనే ఉన్నామని, మనకి ఇంకా అభివృద్ధి సాధించే అవకాశము, శక్తి ఉన్నాయని, మరింత ప్రతిభ కనబరచగలమని తెలుసుకోవటం అనమాట. కొన్ని సిద్ధాంతాలు అన్ని పరిస్థితుల్లో అందరు వ్యక్తులకు, సంస్థలకు వర్తిస్తాయి. ఈ సత్యాలను అంతర్గతం చేసుకుని వాటిని అలవాట్లుగా మార్చుకుంటే ఏ పరిస్థితిలోనైనా జయించే శక్తి సమకూరుతుంది. ఏ పరిస్థితికి తగ్గ చర్యలను ఆ పరిస్థితిలో చేపట్టగల సమర్థత వస్తుంది. సిద్ధాంతాలు ఉన్నాయని మనం నమ్మటం అంటే అవి లేకుండా ప్రభావవంతంగా జీవించడం సాధ్యం కాదని తెలుసుకోవటమే. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.